ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, కన్నీ రాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది? ఈ కన్యా రాశి రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మీ యొక్క జన్మ జాతకంలో ఎలా ఉంటేనో గోచారంలో అయితే ఈ నెల చాలా బలిష్టంగా ఉన్నారండి. ముఖ్యంగా చూడండి, 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బుధుడు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానానికి వెళ్తారు. ఇది చాలా బలిష్టమైన ఒక ఫలితం. తరువాత ఫిబ్రవరి 5వ తారీఖు కుజుడు ఉచ్చస్థానానికి పంచమ స్థానానికే వస్తారు. అలాగే ఫిబ్రవరి 11వ తారీఖు శుక్రుడు పంచమ స్థానానికే బలిష్టమైన స్థానానికి వస్తారు. ఇక 13వ తారీఖు సూర్యుడైతే కుంభరాశికి వెళ్ళి 6వ ఇల్లు శత్రుస్థానం అయిపోతుంది. ఇక శనీశ్వరుడు 6వ ఇంట్లోనే ఉన్నాడు. రాశిలో కేతు, 7వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఇది ఒక గోచార ఫలితంలో గ్రహస్థితిలో ఒక సందర్భం. 9వ తారీఖు అమావాస్య ఉంది ఫిబ్రవరి మాసంలో. 24వ తారీఖు వ్యాస పున్నమి అనేటువంటిది మీకు ఉంటుంది. అదే కాకుండా 15వ తారీఖు ఫిబ్రవరి కుమార షష్ఠి పూజ, 16వ తారీఖు రథసప్తమి, విశేషంగా సూర్య జయంతి అనేటువంటిది మీకు ఉంటుందండి. మీకు కాదు, మనకందరికీ ఉంటుంది. అందరికీ పెద్ద పండగ. సరే, ఇక విషయానికి వచ్చేదైతే మీ రాశికి దశమ స్థానానికి 10వ స్థానానికి కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు, మీ శరీరానికి అధిపతి అయినటువంటి బుధుడు, కర్మస్థానం అంటే మీరు చేసేటువంటి ఉద్యోగం, పంచమ స్థానంలో ఉన్నారన్నమాట. పూర్వ పుణ్యస్థానంలో బుధుడు ఉంటే ఏం ఫలితము అనేటువంటిది శ్లోకం ద్వారా తెలుసుకుంటాం. ప్రజ్ఞ ప్రతిభ మేధ వివేక శక్తి పురాతనం పుణ్యం మంత్ర మాతృతనూజా పంచమభాత్ సౌ మనస్యపి చింత్యం అనేటువంటి ఒక శ్లోకం ఏం చెప్తుంది? పంచమంలో బుధుడు ఉంటే, అది రాష్ట్రాధిపతి కర్మస్థానాధిపతి ఉంటే, అర్థాత్ చాలా వరకు బుద్ధి మీకు పెద్ద లెవెల్లో ఉంటుంది. బుద్ధిమంతులుగా ఉంటారు. శాస్త్ర విద్య మీకు బాగుంటుంది. మీరు ఆయుర్వేది పండితులైతే హోమియోపతి, సిద్ధ, అలోపతి, ఏ విధమైన మెడికల్ రిలేటెడ్గా ఏ ఫీల్డ్లో ఉంటే కూడా మీకు సక్సెస్ ఉంటుంది. డాక్టర్స్కి, మెడికల్ షాప్ పెట్టుకునే ఉండే వాళ్ళకి, తర్వాత క్లినిక్ ఉండే వాళ్ళకి, హాస్పిటల్స్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఎంబీబీఎస్ ఏదైనా చదువుతూ ఉంటే, ఎండి చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా కన్ని రాశి వాళ్ళకు చాలా వరకు ఫలం ఉంది. ఇదే కాకుండా ధనము వృద్ధి అవుతుంది. విద్యాసుఖం అనేటువంటిది ఉంటుంది. సదా సంతోషమైన వాతావరణము ఫిబ్రవరి మాసం మీకు దొరుకుతుంది. తర్వాత జర్నలిజము, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, సోషల్ మీడియా ఇలాంటి వాళ్ళతో మీకు చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు మంచి కౌన్సిలర్స్ అవుతారు, అడ్వైజర్స్ అవుతారు. ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితమే ఉంది. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం పట్ల మీకు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో హెవీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దశమాధిపతి బుధుడు, రాశాధిపతి బుధుడు పంచమము ఉండేటువంటిది మీకు అదృష్టము. ఫిబ్రవరి మాసంలో అది ఉంది, మీరు దాన్ని ఉపయోగించుకోండి. రెండవది, రాసు నుంచి ద్వితీయ భావము భాగ్యభావానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు పంచమంలో ఉన్నాడు. మీ యొక్క భాగ్యస్థానానికి, భాగ్యం అంటే వివాహము, సంతానము, తర్వాత అన్ని అదృష్ట భాగ్యాలు. మీకు ఒక ఇల్లు కట్టాలంటే కూడా గ్రహ భాగ్యం అనేటువంటిది ఉండాలా, చదవాలంటే కూడా విద్యా భాగ్యం అనేటువంటిది ఉండాలా. అలాంటి భాగ్యానికి అధిపతి అయినటువంటి శుక్రుడు తదుపరి కుటుంబ స్థానానికి, ధనస్థానానికి, విద్యాస్థానానికి, మీ వాక్ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో చాలా బలిష్టంగా మిత్రుని ఇంట్లో ఉన్నారన్నమాట. ఈ పంచమ స్థానంలో శుక్రుడు అంటే ఏం ఫలితము? అఖండిత ధనం నృపం సుమతిం ఆత్మజే సాత్మజం అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుంది.
ఏం చెప్తుంది, మహాధన సంపన్నులు, తర్వాత రాజుల దగ్గర పని చేసేది అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది దొరుకుతుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే ప్రయత్నం పట్ల మీరు వెనకాడకండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితము. మహాబుద్ధి మీకు వృద్ధి అవుతుంది. సంతానము మీకు అభివృద్ధి. విలాసులు అంటే చాలా వరకు పుణ్యక్షేత్రానికి వెళ్ళేది కానీ, టూర్కి వెళ్ళేది కానీ, బీచ్కి వెళ్ళేది కానీ, పార్క్కి వెళ్ళేది కానీ, కుటుంబ సమేతంగా ఫారిన్కో టూర్కో ఎక్కడైనా వెళ్ళేది కానీ, సంతోషమైన ఒక సమయాన్ని మీరు ఎక్కువగా గడుపుతారు అనేది మనం చెప్పొచ్చు. అదే కాకుండా సంగీతము, కావ్యము, సాహిత్యము, నృత్య కళ, తర్వాత ఫ్యాషన్ డిజైనింగు, కాస్మెటిక్స్ ఫీల్డు, బ్యూటీ పార్లరు, తర్వాత మోడలింగు, సినిమా యాక్టరు, ఇలాంటి అన్ని కళ సంబంధించిన విషయాల్లో మీకు ఎక్కువగా సక్సెస్ ఉంటుందండి. భాగ్యము మిమ్మల్ని పడుకొస్తుంది, ధనము వృద్ధి అవుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, మీ మాటకి ఎక్కువగా బలం ఉంటుంది, కాకుండా చదువుకు కూడా సక్సెస్ ఉంటుంది. రాసు నుంచి తృతీయాధిపతి, అష్టమాధిపతి అంటే ధైర్యము, స్థైర్యము వచ్చేటువంటి కుజుడు, అదృష్టాన్ని ఇచ్చేటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉండేదాని నుంచి ఏం ఫలము? జాతం హంతి హసరుక్. అదే అంటే దాని అర్థము, కుజుడు శత్రుస్థానంలో ఉంటే నెగటివ్గా ఉంటే మీకు చెడు ఫలితము, కుజుడు ఉచ్చస్థానంలో మంచి ఫలితం నుంచి మీకు మంచి ఫలితము. ఎలాంటి ఫలితము? కుజుడు మీ పిల్లల్ని స్ట్రాంగ్ చేస్తాడు, బలంగా చేస్తాడు. అదే కాకుండా మీకు ఏమైనా మనస్సుకి నొప్పి అయ్యేటువంటి ఒక మార్గాలు ఉంటే అవన్నీ కూడా తీరిపోతుంది, కష్టాలు తక్కువైపోతుంది, మీ సహోదరులు మీకు సపోర్ట్ చేస్తారు, భూమి సంబంధించిన విషయంలో సక్సెస్, రియల్ ఎస్టేటు, వ్యవసాయము, తర్వాత భూమిని నమ్ముకుని జీవనం చేస్తున్నటువంటి అందరికీ కూడా చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. అదే కాకుండా మీకు చాలా కోపం ఉండేది తక్కువ అవుతుంది, రాజసము తామసము దూరమై సాత్వికత అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఇదే కాకుండా మనసుకి చాలా నెమ్మది అనేటువంటిది మీకు కలుగుతుంది. ఎక్కువగా సుబ్రహ్మణ్యుని మీరు ప్రార్థన చేసిన నుంచి ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఇక రాసు నుంచి పంచమము, షష్ఠాధిపతి అయినటువంటి శని పరమాత్ముడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శని నుంచి మీకు ఏ సమస్య లేదు. ఇక రాహు కేతువుల 18 నెలలకి చేంజ్ అవుతారు. వాళ్ళ గురించి మనము వర్ష భవిష్యంలో అంటే ఒక సంవత్సర పొడుగుగా ఉండేటువంటి భవిష్యంలో మనం తెలుసుకోవచ్చు. ఆ ఫలంలో రాశి ఫలితంలో రాహుకేతువులను ఎక్కువగా మనము తీసుకోలేము. ఇక గురు భగవానుడు మీ సుఖానికి, మీ కళ్యాణానికి అభివృద్ధి అయినటువంటి గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి, గురువు మిత్రస్థానం ఉన్నాడు కాబట్టి, కుజుడు గురువు శుభదాశ్చ త్రికోణపాహ కాబట్టి మీకు సుఖము ఎక్కువగా ఉంటుంది, మాతృ సౌఖ్యము, తల్లిగారి ఆరోగ్యము, తల్లిగారి ఆస్తి ఏమైనా మీకు రావాలంటే ఖచ్చితంగా వస్తుంది. కళ్యాణం, వివాహంలో అభివృద్ధి, పార్ట్నర్షిప్ బిజినెస్లో అభివృద్ధి. ఓవరాల్ చూసారంటే చదువులో కూడా చాలా బాగుంది, తర్వాత ఉద్యోగంలోనూ బాగుంది, వివాహంలోనూ బాగుంది, వ్యాపారంలోనూ బాగుంది, ఆరోగ్యంలోనూ బాగుంది. మీ యొక్క భాగ్యము అభివృద్ధి అయ్యేటువంటి అన్ని లక్షణాలు జాతకంలో కనిపిస్తుంది. అంటే మీ రాశి ఫలితంలో ఒక్కటి తెలుసుకోండి, కన్యా రాశి వాళ్ళకు గురు బలం లేదు, గురు చూపు లేదు. గురు 5, 7, 9 భాగాలకి దృష్టిని ఇస్తారు. మీ రాశికి దృష్టి లేదు అంటే ఇంకా 3 నెలలు వెయిట్ చేయండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వెయిట్ చేయండి. మే నుంచి కన్యా రాశి వాళ్ళకు గురు బలము 100%, చాలా వరకు అభివృద్ధి. అయితే ఇప్పుడు గురుబలం లేదు, బాలేదా గురువు గారు అంటే ఖచ్చితంగా బాగుంది. గురువు ఒక్కడు మాత్రమే శుభబలం ఇచ్చేవాడు కాదు, శుక్రుడు ఇస్తాడు, కుజుడు ఇస్తాడు, బుధుడు ఇస్తాడు. అయితే 12వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు బాగలేదు. మీ రాశి నుంచి 12వ ఇంటికి అధిపతి, 12 ఏమి హౌస్ ఆఫ్ లాస్, నష్టస్థానము, వ్యయస్థానము, అయన శయన భోగస్థానము, విదేశీ ప్రయాణ స్థానము, ఇలాంటి అన్నీ కూడా మనం 12th హౌస్లో చూస్తామన్నమాట. ఆ 12th హౌస్ లార్డ్ వచ్చి సూర్యుడు బాగోలేదు. సూర్యుడు ఎక్కడున్నాడు? శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారం చేసుకొని సూర్య కవచం అనేటువంటి ఒక మంత్రము, శ్లోకము మీకు యూట్యూబ్లో దొరుకుతుందండి. దాన్ని వినడం చాలా మంచిది. సూర్య కవచం అనేటువంటిది వింటే ఖచ్చితంగా మీకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉన్నట్టు అది మీకు చాలా వరకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక జనరలైజ్గా చూసేటది అయితే శుభదాయకము, షేర్ వ్యవహారంలో మీకు చాలా బాగుంటుంది. షేర్ బిజినెస్లో మంచి ఫలితము, మీ యొక్క బుద్ధి, కష్టము అవన్నీ ఉపయోగించి మీరు చేసే పనికి తగినట్టుగా మీకు ఒక ఫలం చిక్కుతుంది. సహోదరుల నుంచి మీకు మంచిదవుతుంది. చాలా ఉదారమైన మనస్సు, దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు. దేవాలయ దర్శనము, ప్రయాణము ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమైనా బంగారు, వెండి తీసుకోవాలంటే ఇది సరైన మాసము, ప్రయత్నిస్తే మంచి ఫలితము. అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు, ఆ స్వభావం మీకు ఉంటుంది. తర్వాత టీచర్స్, లెక్చరర్, ప్రొఫెసర్స్ చాలా బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకంతూ సూపర్ సక్సెస్ ఉంటుంది. ఇక ఆరోగ్యం
ఆరోగ్యంలో వృద్ధి, ఏ పని చేపట్టినా సక్సెస్ ఉంటుంది. రాజకీయంలో కూడా మీకు చాలా వరకు బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్లో కూడా సక్సెస్ ఉంటుంది. కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు భూమి సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదృష్టం అనేటువంటిది ఈ మాసంలో మీకు దొరుకుతుంది, దాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి కొన్ని చిన్న చిన్న విషయాలు మీకు నెగటివ్ కావచ్చు, బట్ అవన్నీ కూడా మీరు తలుచుకుంటే పాజిటివ్ చేసుకొని చాలా వరకు సక్సెస్ అవుతారు. ఓవరాల్ చూసారంటే సూర్య నమస్కారము, సూర్య కవచం అనేటువంటిది ఈ ఒక మంత్రాన్ని మీరు ఈ ఫిబ్రవరి మాసంలో వినడం చాలా మంచిది. అది కాకుండా ఏ పరిహారం అక్కర్లేదు. కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అరుదైన అభివృద్ధి, అమృతమైన ఫలాన్ని మీరు పొందుతారు, దాంట్లో సందేహమే లేదండి. చూశారు కదా కన్యా రాశి వాళ్ళకు ఎలా ఉంది ఈ యొక్క వీడియో చూశారు కదా మీరు. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ప్రతిరోజు పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.